తునిలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి బ్రతికే ఉంది. అవును, మీరు వింటుంది నిజమే. చిన్నారి జ్ఞానేశ్వరి ప్రాణాలతోనే ఉంది. అది కూడా ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మాటలు పోలీసులు చెబుతున్నదో కన్న తల్లిదండ్రులు చెబుతున్నదో కాదు, జ్యోతిష్యులు అంటున్నటువంటి మాట ఇది. ఇప్పటివరకు చాలామంది జ్యోతిష్యులు పాప బ్రతికే ఉందని, సురక్షితంగా ఉందని చెప్పారు. కానీ ఒక్క జ్యోతిష్యుడు మాత్రం పాప ఎక్కడుంది, ఎంత దూరంలో ఉందని కూడా స్పష్టంగా చెప్తున్నాడు. జ్యోతిష్యుల మాటలు నిజం అనుకోలేం మనం, కానీ ఆ జ్యోతిష్యుడు మాటలు చిన్నారి కుటుంబంలో ఆశలు చిగురించేలా చేశాయి. ఇంతకీ పాప గురించి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో ఆయన మాటలో వినండి. ఈస్ట్ లొకేషన్ మొదలుకొని వైద్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందాం. అయితే 100 కిలోమీటర్ల ఎస్టాబ్లిషన్ వచ్చింది. డేటు మీ కిందకి ఇచ్చిన డేటు ఆరుద్రకి ఆ డేట్ వచ్చి 1/10/1928 జూలై సెప్టెంబర్ కన్ఫర్మ్. ఒక వ్యక్తి చేశాడు, 10 మంది చేయలేదు. ఇక్కడ నుంచి మీకు అట్లా చెప్తున్నాం, 100 కిలోమీటర్ల లోపు అవ్వచ్చు, 28 కిలోమీటర్లు అవ్వచ్చు. ఈ లొకేషన్లో వాళ్ళు చేశారు తప్ప పిల్లమ్మటికి ఎటువంటి. చూసారు కదా జ్యోతిష్యుడు ఏమంటున్నాడు. ఇంటికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో వైజాగ్లో పాప సేఫ్గా ఉందని ఆయన చెప్తున్నారు. ఒక్కరే పాపను ఎత్తుకెళ్లారని, పోలీసులు అక్కడ వెతికితే ఖచ్చితంగా దొరుకుతుందని ఆయన జాతకం చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. జ్ఞానేశ్వరి కేసులో ఎంతో మంది జ్యోతిష్యులు పాప క్షేమంగా ఉందని చెప్తున్నప్పటికీ ఈ జ్యోతిష్యుడి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే ఒకవైపు జ్యోతిష్యుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే, మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆగిపోయిందనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా భావించినటువంటి పెంపుడు కుక్క మృతి చెందింది. దీని వెనుకున్నటువంటి అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాప మిస్ అయినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉన్న పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిచ్చింది. జూన్ 13న ఆ కుక్క చనిపోగా జూన్ 14న దానికి పోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. అసలు కుక్కకు ఎవరైనా విషం పెట్టారా, కేసును పక్కదారి పట్టించడానికి ఏమైనా కుట్ర జరిగిందా అనే కోణంలో కుక్క డెడ్ బాడీని వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి పరీక్షలు చేయించారు. తాజాగా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ పెంపుడు కుక్క ఎలాంటి విష ప్రయోగం వల్ల చనిపోలేదు, కేవలం అనారోగ్యంతోనే మృతి చెందినట్టుగా ల్యాబ్ నివేదికలు తేలింది. పాప దూరమైందన్న బెంగతోనో మరే ఇతర కారణాల వల్ల అది సరిగ్గా ఆహారం తీసుకోలేదని, తినకపోవడం వల్లే అనారోగ్యానికి గురై చనిపోయిందని అధికారులు నిర్ధారించారు. దీంతో కుక్క మృతిపై ఉన్నటువంటి సస్పెన్స్ కూడా తెరపడింది. రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసుల దర్యాప్తుపై విమర్శలు వస్తున్నాయి. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తోంది.